రాష్ట్రంలోని స్థానిక ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగా 80కి పైగా ప్రత్యేక ఉత్పత్తులను గుర్తించింది. కొండపల్లి ఏటికొప్పాక కొయ్య బొమ్మలు, మంగళగిరి చేనేత చీరలు, పెడన కలంకారీ ప్రింట్లు, అరకు కాఫీ, చీమకుర్తి బ్లాక్ గెలాక్సీ గ్రానైట్, పలాస జీడిపప్పు వంటి ప్రముఖ ఉత్పత్తులకు ప్రత్యేక బ్రాండింగ్ కల్పించి నేరుగా గ్లోబల్ మార్కెట్కు అనుసంధానించాలని భావిస్తోంది. ఉత్పత్తుల్లో ఆధునిక సాంకేతికతను జోడించి నాణ్యత పెంచి వాటిని ప్రపంచంలోని నలుమూలలకు చేరవేయడానికి వ్యూహం సిద్ధం చేస్తోంది. ఈ అంశంపై మా ప్రతినిధి మహేష్ గ్రౌండ్ రిపోర్ట్. థ్యాంక్ యూ గౌతమ్. రాష్ట్రంలో స్థానికంగా తయారు చేసేటువంటి ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో తయారయ్యేటువంటి అటు పలాస జీడిపప్పు దగ్గర నుంచి ఇటు మంగళగిరి చేనేత చీరలు, కొండపల్లి బొమ్మలు, కొండపల్లి కొయ్యి బొమ్మలు, అలాగే అజ్జరం ఎత్తడి పరిశ్రమ, పెడన కలంకారీ, ఇలా స్థానికంగా ఉత్పత్తి అయ్యేటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా బ్రాండింగ్ కల్పించడం ద్వారా వాటిని గ్లోబల్ మార్కెట్కు అనుసంధానం చేసే ప్రక్రియపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రస్తుతం రాష్ట్రంలో పలు జిల్లాల్లో దాదాపు 80కి పైగా ఇలాంటి స్థానికంగా ఉత్పత్తి అయ్యే ఉత్పత్తులను ప్రభుత్వం గుర్తించింది. వీటన్నిటికీ కూడా అధునాతన సాంకేతికతను జోడించడం ద్వారా నాణ్యత పెంచడం, అలాగే విలువ జోడింపు, ప్యాకేజింగ్, మార్కెటింగ్, ఈ సౌకర్యాలన్నీ వీటన్నిటిని కూడా కల్పించడం ద్వారా ఈ వస్తువులకు అంతర్జాతీయ స్థాయి బ్రాండింగ్ తీసుకురావాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఏదైతే ఈ చిన్న పరిశ్రమలు ఉన్నాయో ఈ చిన్న పరిశ్రమలకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకోవడం, మరోవైపు ఖరీదైనటువంటి యంత్ర పరికరాలను సమకూర్చుకోవడం కష్టంగా ఉంటుంది. కాబట్టి వీటి కోసంగా ప్రభుత్వం 45 కామన్ ఫెసిలిటీ సెంటర్లను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఇప్పటికే ప్రతిపాదించింది. ఇందులో తొలి దశగా ఇప్పటికే 25 సెంటర్లు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా నిర్ణయించారు. వీటిలో 5 పరిశ్రమలు ఇప్పటికే కామన్ ఫెసిలిటీ సెంటర్లు ఇప్పటికే ఏర్పాటు కాక మరో 6 వివిధ దశల్లో ఉన్నాయి. అయితే ఈ కామన్ ఫెసిలిటీ సెంటర్ల ద్వారా ఏదైతే ఏర్పాటుకు అయ్యే ఖర్చును కూడా దాదాపు 70 నుంచి 90% ప్రభుత్వమే గ్రాంట్ కింద ఇవ్వాలని కూడా ఇప్పటికే నిర్ణయించింది. అయితే ఈ కామన్ ఫెసిలిటీ సెంటర్ల ద్వారా దాదాపు 1800 రాష్ట్రంలో మొత్తం 1840 చిన్న పరిశ్రమలు అయితే ఎంఎస్ఎంఈలు ఏవైతే ఉన్నాయో అవి నేరుగా ప్రయోజనం పొందే అవకాశం ఉందని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తోంది. ఈ కామన్ ఫెసిలిటీ సెంటర్ల ద్వారా ఏదైతే ఈ చిన్న పరిశ్రమలకు అవసరమైనటువంటి సౌకర్యాలన్నీ కూడా వీటిలో అందుబాటులో ఉంటాయి. నీళ్ళ సదుపాయం దగ్గర నుంచి కూడా వాళ్ళకి కావాల్సినటువంటి ప్రత్యేక శిక్షణా కేంద్రాలు కావచ్చు, అలాగే నైపుణ్య కేంద్రాలు కావచ్చు, మరోవైపు ముడి సరుకుకు సంబంధించినటువంటి స్టోర్లు కావచ్చు, మురుగునీటి శుద్ధి కేంద్రాలు కావచ్చు, ఇలాగ అన్ని సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా చాలా తక్కువ ఖర్చుతో వీటన్నిటికీ కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వీటన్నిటిని ఉపయోగించుకుని ఏవైతే ఈ చిన్న పరిశ్రమలు ఉన్నాయో అవి వాటి తయారు చేసే ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటిని చాలా తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. తద్వారా ఈ పెట్టుబడికి అయ్యే ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని నాణ్యత, ప్యాకేజింగ్, విలువ జోడింపు ఏవైతే ఉన్నాయో వీటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి వీటిని గ్లోబల్ స్థాయిలో మార్కెటింగ్ చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రంలో ఏదైతే ఉత్పత్తి అయ్యేటువంటి ఈ చిన్న చిన్న పరిశ్రమలు ఉత్పత్తి చేసే ఏవైతే ఉన్నాయో ఈ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నీ కూడా ఆయా చిన్న పరిశ్రమలు తయారు చేసి విడివిడిగా మార్కెటింగ్ చేసుకుంటూ ఉన్నాయి. అయితే ఇప్పుడు అలా కాకుండా వీటన్నింటిని కూడా ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చేందుకు కూడా ప్రభుత్వం ఒక క్లస్టర్ విధానాన్ని కూడా అమలు చేయాలని భావిస్తోంది. ఒక్కొక్క క్లస్టర్లో అంటే దాదాపు 30 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ఒకే వస్తువును తయారు చేసేటువంటి చిన్న చిన్న పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఈ క్లస్టర్ కిందకు తీసుకురావాలని కూడా ప్రభుత్వం భావిస్తూ ఉంది. అయితే ఒకే రకమైనటువంటి ఉత్పత్తులు ఏదైతే తయారు చేస్తున్నాయో అవన్నీ కూడా ఇక మీదట ఈ క్లస్టర్ విధానంలో ఒకే గొడుగు కిందకి ఉంటాయి. మరోవైపు ఏదైతే ఈ క్లస్టర్ మనం చెప్పుకున్నటువంటి కామన్ ఫెసిలిటీ సెంటర్లు ఏవైతే ఉన్నాయో ఈ కామన్ ఫెసిలిటీ సెంటర్లో అంటే ఈ చిన్న చిన్న పరిశ్రమలకు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ ప్రయోజనం చేకూరుస్తాయి. కాబట్టి ఇప్పటి నుంచి అయితే చిన్న చిన్న పరిశ్రమలు ఉన్నాయో అవి ఉత్పత్తులు తయారు చేయడానికి అవసరమైనటువంటి ఖర్చును భారీగా తగ్గించుకోవచ్చు. మరోవైపు ఏదైతే ఈ అంతర్జాతీయ స్థాయి గుర్తింపుకు తీసుకురావడానికి మార్కెటింగ్ ఏదైతే ఉందో మార్కెటింగ్ చేయడానికి కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఏదైతే రాష్ట్రంలో స్థానికంగా ఆయా ప్రాంతాలకు సంబంధించి ప్రముఖంగా ఏదైతే ఉత్పత్తి అవుతూ ఉంటాయో మనం చెప్పుకున్నటువంటి పలాస జీడిపప్పు దగ్గర నుంచి కావచ్చు, అరకు కాఫీ, అలాగే అజ్జరం ఎత్తడి పరిశ్రమ ఇవన్నీ కూడా ఉన్నాయో వీటన్నింటి కూడా ప్రత్యేకంగా ఇప్పటి నుంచి ఈ చిన్న చిన్న పరిశ్రమలు ఏదైతే ఉన్నాయో వీటన్నింటి కూడా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి మరోవైపు యంత్ర పరికరాలు అయితే ఉన్నాయో ఆధునిక యంత్ర పరికరాలు వీటన్నిటిని జోడించి వాటి విలువ ఆధారిత విలువ జోడిస్తారు. అలాగే మరోవైపు వాటిని ప్యాకేజింగ్ మీద, బ్రాండింగ్ మీద ప్రత్యేకంగా
ప్రత్యేకంగా దృష్టి సారిస్తారు. తద్వారా ఇవి మార్కెట్లోకి విడుదలైనప్పుడు వాటిని అంతర్జాతీయ స్థాయిని ఆకర్షించడమే కాకుండా వీటిని నాణ్యత కూడా ఉంటుంది కాబట్టి సులభంగా అంతర్జాతీయ మార్కెట్లోకి వెళ్తాయని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. త్వరలో ఈ కామన్ ఫెసిలిటీ సెంటర్లు ఏవైతే ఉన్నాయో ఈ 45 కూడా త్వరితగతిన పూర్తి చేసి ఈ చిన్న చిన్న పరిశ్రమలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి 80 ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో భవిష్యత్తులో ఈ 80 కాకుండా మరికొన్ని ఉత్పత్తులను కూడా వీటిలో అయితే అంటే ప్రస్తుతం ఈ మార్కెట్కి అనుగుణంగా ఇప్పుడు ఈ కామన్ ఫెసిలిటీ సెంటర్ల ద్వారా వీటిని బ్రాండింగ్ చేసిన తర్వాత భవిష్యత్తులో మరికొన్ని ఉత్పత్తులను కూడా జోడించాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తోంది. ఇది ఈ కామన్ ఫెసిలిటీ సెంటర్ల ద్వారా అంతర్జాతీయ మన స్థానికంగా ఉన్నటువంటి ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చే ఉద్దేశం. కెమెరామెన్ సైదాతో ఉమామహేష్, ఈటీవీ న్యూస్, విజయవాడ. రైట్, ధన్యవాదాలు మహేష్.